and sets up a development center in Vizag. మీరు ఇచ్చిన ప్రెస్ నోట్ లో కంప్లీట్ డీటెయిల్స్ లేవు. మీరు టీసీఎస్ తో చేసుకున్న ఈ డీల్ కి సంబంధించిన టర్మ్స్ ఏంటో మాకు ఎలాబరేట్ చేయండి అని చెప్పేసి ఆవిడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. Just to be clear, Shireen, this is actually a sale of land at 99. Could be the trigger for large investments coming to Visakhapatnam. ఆయన రెస్పాన్స్, మేము ఇచ్చింది లీజ్ కి కాదు, మేము సెల్ చేసాము 21 acres ని 99 పైసలకి సెల్ చేసాము. అండ్ వైజాగ్ లో ల్యాండ్ ఒకటే కాదు, టాలెంట్ ఉంది అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, వైజాగ్ లో అన్ని ఉన్నాయి అని చెప్పేసి ఆయన రెస్పాన్స్ ఇచ్చారు. దానికి ఆవిడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా, మరి వైజాగ్ లో అన్ని ఉంటే 99 పైసలకి 21 ఎకరాలు ఇచ్చేయాల్సిన నెసెసిటీ మీకు ఏం వచ్చింది అని చెప్పేసి నెక్స్ట్ ఆవిడ క్వశ్చన్ చూడండి. If I could unpack what you just said there, in your own words, ఒక క్యాటలిస్ట్ గా ఉపయోగపడుతుంది. అండ్ ఏ కంపెనీస్ అయినా కూడా మన స్టేట్ లో ఎర్లీగా వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళకి మేము ఇలాంటి అడ్వాంటేజ్ ఇస్తున్నాము అని చెప్పేసి ఆయన క్లియర్ కట్ మెసేజ్ ఇస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మీరు క్లోజ్ గా గమనించండి. ఆవిడ అడిగే క్వశ్చన్స్ ఒకదాని తర్వాత ఒకటి అన్ని డీటెయిల్స్ బయటకు వస్తున్నాయి. ఆవిడ ఏమంటున్నారంటే, మీరు ఇప్పుడు టీసీఎస్కి ఇలా ఇచ్చారు కదా, సో నెక్స్ట్ ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ ఇలాంటి కంపెనీస్ వస్తే మరి వాళ్ళకు కూడా ఇలాంటి ప్రైస్ మీరు ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? అలాంటి ఎక్స్పెక్టేషన్ మీరు ఆ ఫ్లోర్ ప్రైస్ ఇలాంటి సెట్ చేయడం వల్ల క్రియేట్ అవుతుంది కదా, మీరు దానికి రెడీగా ఉన్నారా అని అడిగితే లోకేష్ గారు రెస్పాన్స్ చూడండి. Well, I'm ready to do some deals and get... discretionary decision making. ఇలాగ మీరు ఒక్కో కంపెనీతో సపరేట్ గా డీల్స్ చేసుకుంటా వస్తే మీ మీద ఇదివరకు రేజ్ అయిన క్వశ్చన్స్ మళ్ళీ క్రియేట్ అవ్వవా? ఏ పాలసీ బేసిస్ లో మీరు ఇచ్చారు అనే ఇలాంటి క్వశ్చన్స్ ఇదివరకు రేజ్ అయినట్టుగా ఇప్పుడు మళ్ళీ రేజ్ అవ్వవా? మీకున్న డిస్క్రిషనరీ పవర్ పట్ల మీరు మైండ్ఫుల్ గా ఉండాలి కదా అని చెప్పి అడిగిన దానికి లోకేష్ గారు రెస్పాన్స్ చూడండి. I would imagine you want to be mindful of... This is the most shocking reply to me. ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా, ఇది మనం 1990s నుంచి మన ఏపీలో ఇలానే డీల్స్ చేసుకుంటూ వచ్చారంట. అంటే ఆవిడ అడిగిన క్వశ్చన్ ఎంత సీరియస్ క్వశ్చన్, దానికి ఆయన ఇచ్చిన రెస్పాన్స్ ఇలానే మనం 1990s నుంచి డీల్స్ చేసుకుంటూ వచ్చామంట. ఫ్రెండ్స్, నాకైతే మన ఆంధ్ర పరువు పోయింది అనిపించింది. మనం ఎవరైనా ఇలాంటి క్వశ్చన్ అడిగితే, ఇదిగోండి మా పాలసీ, ఇది పాలసీ ప్రకారం మేము చేస్తాము, ఏ గవర్నమెంట్ అయినా పాలసీ బట్టి ఎవరికైనా అప్రూవల్స్ ఇస్తాము, వాళ్ళకి ఇన్విటేషన్స్ వెళ్తాయి, వాళ్ళు దానికి క్వాలిఫై అయితే పాలసీ ప్రకారం మేము ప్రాజెక్ట్స్ అవార్డ్ చేస్తాం, లేకపోతే ల్యాండ్ అవార్డ్ చేస్తాం అని చెప్పాలి. కానీ ఇలానే ఇండివిజువల్ డీల్స్ చేస్తాము, హిస్టారికల్గా మేము 1990